ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఆ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులను పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం డివిఎంఎం పాఠశాల వద్ద సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో డివిఎంఎం పాఠశాల వద్ద సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక అవసరాల పిల్లలను పేరుపేరున పలకరించి పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అపారమైన శక్తి ఉంటుందని, దానిని గుర్తించి వారిని ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులకు సూచించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కార్పొరేటుకు ధీటుగా ఫలితాలు సాధించేలా అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. భవిత కేంద్రాలను ఉన్నత పాఠశాలలు విలీనం చేసి పాఠశాలల విద్యార్థులతో సమానంగా ప్రత్యేక అవసరాల పిల్లలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడే పిల్లలకు ప్రభుత్వం ఉపకార వేతనాలు కూడా ఇచ్చి చేయూత అందిస్తుందన్నారు. ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన గొప్పవాళ్లు ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా 104 మంది విద్యార్థులకు 173 పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జయబాబు, సమగ్ర శిక్ష ఏపీసీ తేజస్వీరావు, ఎంఈఓ విమలకుమారి, జిల్లా కోఆర్డినేటర్ భానుమూర్తి, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.